భూమి పొరల్లోంచి నల్ల బంగారాన్ని వెలికితీసే సింగరేణి గనులు 1988లో భూపాలపల్లి ఏరియాలో ప్రారంభమయ్యాయి. అయితే పారిశ్రామిక ప్రాంతంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మరి చాలామంది కూడా ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి క్రమంలో సింగరేణి కూడా ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి మొత్తానికి అందరి బతుకులు మారినాయా, దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒకవైపు అధికారులు, మరోవైపు ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితిలో మరి భూపాలపల్లిలో అందరి బతుకులు మారినాయా అని ఒకసారి మనకు ప్రశ్నలు వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఏవైతే ఈ సింగరేణి గనులు ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నటువంటి లోడింగ్ అన్లోడింగ్ కార్మికుల జీవన స్థితిగతులు మాత్రం మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నటువంటి చందంగా వారి బతుకులు మాత్రం అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి. మొత్తానికి చాలీచారని వేతనాలతో దుర్భరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. మొత్తానికి వాళ్ళ సాధక బాధకాలేంటి, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులేంటి, వాళ్ళ డిమాండ్లేంటి అనేటటువంటి విషయాల్ని గ్రౌండ్ రిపోర్ట్లో, ఆర్బీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునేటటువంటి మా నాన్న జీవనం గడిపి నాకేం లేదు బిడ్డ, నేను గిట్టనే గడిపినా, నువ్వు కూడా గిట్టనే గడుపు అని నన్ను ఈ పనికి ఎక్కించుండు. అప్పుడు అట్లనే ఉన్నది, ఇప్పుడు అట్లే ఉన్నది. వ్యవసాయ పరంగా బతికిన రోజులు లేవు, ఈ లారీ లెవెలింగ్ తార్బాల్ యూనియన్లో బతికిన రోజులు కూడా లేవు. మామూలుగా ఏంది అంటే మనం పని చేసుకుంటానమా, రోజు మామూలుగా ఇప్పుడు బతుకుతానమా అన్న జీవన ఉపాధి తప్ప కానీ బతికిన రోజు అయితే కరెక్ట్ ఏ రోజు కూడా సవ్యంగా లేదు. జీతం అయితే జీతం లేదు, దీనివల్ల లాభం కూడా ఏం లేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు?
మేము కేవలము గత 30 సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘంగా మా నాన్న అప్పటి నుండి ఇప్పటి నుండి కూడా మా తరం వచ్చినప్పటికి కూడా మేము కేవలం పోరాటం చేసేది సింగరేణిలో మా భూముల వల్లనే సింగరేణిలో బొగ్గొస్తుంది. మేము ఇచ్చే పంటలు పండించుకొని తినే భూముల వల్లనే సింగరేణిలో బొగ్గొస్తుంది. ఎన్నో ఇండస్ట్రీలు బతుకుతున్నాయి, ఎన్నో వ్యవస్థలు బతుకుతున్నాయి, ఎంతోమంది ఉద్యోగదారులు బతుకుతున్నారు. మేము కేవలం భూములు దానాదత్తం చేసి వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళము. మేము బతకడానికి మాకు జీవనోపాధి లేక మేము ఎలా బతకాలన్న ఆలోచనతో మన భూములు వెళ్ళిన బొగ్గుని మనమన్నా లెవెల్ చేసి మనం కనీస జీవనోపాధితో బతుకుతామని ఇక్కడికి వచ్చి 30-35 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ మాకు సింగరేణి కానీ ప్రభుత్వాలు కానీ మీరు ఎట్లా ఉన్నారో గట్లనే బతకండి, మేము ఎలాంటి ఉపాధి కల్పించము, ఎలాంటి సౌకర్యాలు కల్పించము, మీరు ఏ రకంగానైతే బతుకుతానో గట్లనే బతుకోరు అంటే ఇప్పుడు 30-35 సంవత్సరాల నుంచి ఇదే జీవితం ఇదే గడుపుతాను. మా నాన్న ఇదే జీవితం గడిపిండు, నేను ఇదే జీవితం గడుపుతాను. మరి మాకు ఏదన్నా ఆశ దొరుకుతుందేమో, చిన్న ఆశ దొరుకుతుందన్న ఆశతోటి 30-35 సంవత్సరాల నుంచి ఇదే జీవితం గడుపుతాను. అన్న మీరు చెప్పండి అన్న, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ పనులు చేసుకుంటా మీరు? ఈ తాడు కట్టేటప్పుడు మా సొంటి చాలా కార్మికులు జారిపడ్డ దాఖలు ఉన్నాయి. ఈ తాడు కట్టినప్పుడు జారిపడ్డప్పుడు మనం హాస్పిటల్ పోదామంటే ఒక రూపాయి కూడా ఉండదు. ఈ బండి కట్టడం వల్ల ఒక 300 రూపాయలు వస్తాయి. ఈ 300 కూడా లారీ డ్రైవర్ ఇస్తాడు మనకు. ఒక యూనియన్ ఏర్పడ్డ తర్వాత ఒక లారీ డ్రైవర్ ఇచ్చే రూపాయలతోనే మనం బతుకుతున్నాం. ఈ సింగరేణి నుంచి ఎటువంటి రూపాయి కూడా మనకు రాదు. మా బాధ ఏంటంటే మమ్మల్ని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు గుర్తించి ఏదైనా జీవనోపాధి లెక్కల మాకు కల్పించాలని మీ ద్వారా మేము కోరుకుంటాం. ఓకే అన్న, మొత్తానికైతే మీ బతుకులు మాత్రం మారడం లేదు, మారలేదు. మాది మొత్తం ఒక లారీ డ్రైవర్ కట్టగడితే లారీ డ్రైవర్ ఇస్తాడు, అంతే లారీ డ్రైవరే ఇస్తాడు. మాకు సింగరేణి నుంచి ఎలాంటి ఓ నీళ్ళ సౌకర్యం కానీ, ఒక గుడిసె సౌకర్యం కానీ, ఒక లైట్ సౌకర్యం కానీ, కనీసాన్ని బండ్లు కడతాంటే లైటింగ్ కూడా ఉండదు. ఇక్కడ కారు చీకట్లనే కడతా ఉంటాం. ఎండ లేదు, వాన లేదు, నీడ లేదు. ఇప్పుడు ఎంత 45 డిగ్రీల ఎండ ఉన్నది. ఈ 45 డిగ్రీల కూడా ఇంత ఎండలో కూడా మేము కట్టు కడతాంటాం. ఏంటంటే మా పొట్ట కోసం మేము కడతాంటాం, అంతే తప్ప మమ్మల్ని గుర్తించిన నాదు కూడా ఎవరు ఉండరు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు ఏమన్నా గత ప్రభుత్వం అయితే చేయలేదు. ఈ ప్రభుత్వం అన్న కొంచెం చొరవ తీసుకొని మాకు ఏమన్నా సహాయం చేయాలని మీ ద్వారా మేము కోరుకుంటాం. సో మొత్తానికి ప్రజలారా చూస్తారు కదా, ఏదైతే మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు మనం కొద్దిసేపు ఇక్కడ నిల్చుంటేనే ఎండ దాటికి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో మరి ఆ కార్మికులు ఎవరైతే లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు ఎండను సైతం కూడా లెక్క చేయకుండా మరోవైపు కుంభవృష్టి వానలు పడ్డటువంటి సందర్భాల్లో కూడా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అట్లనే ఆ చలికి అంటే వెన్నుల వణుకు పుట్టించేటువంటి చలిలో కూడా పనులు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఇట్లా పొట్టకూటి కోసం ఏదైతే మా భూముల్ని సింగరేణికి అప్పగించాం, అయినా కూడా మాకు సంబంధించి ఒక ఉపాధి లేక వ్యవసాయం చేసుకోలేక మేము ఈ పనులు చేసుకుంటా ఉన్నాం. మొత్తానికైతే గత ప్రభుత్వాలు అయితే ఇప్పటివరకు ఎటువంటి సహాయం చేయలేదు, మా పట్ల ఎటువంటి శ్రద్ధ చూపలేదు, మాకు సంబంధించి ఒక గుర్తింపు కూడా సింగరేణి మమ్మల్ని గుర్తించడం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే చాలీచాలని వేతనాలతోనైతే తీవ్రమైనటువంటి దుర్భరమైనటువంటి జిందగీని అయితే వాళ్ళు నెట్టుకొస్తున్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా ఇప్పటికైనా అంటే వాళ్ళ తండ్రుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి కాలం మారింది కానీ మా బతుకులుగా మాత్రం మారడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా మరికొంతమంది కార్మికులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మరి వాళ్ళ మనోగతం ఏంటి, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంటనేది. మొత్తానికి ఇది ఒక పనిబొట్టు ప్రధానంగా వాళ్ళకు. దీన్ని చెమ్మస్ అంటారు. ముఖ్యంగా సింగరేణిలో తట్టా చెమ్మస్ మొదలైనప్పటి నుంచి కూడా ఇక్కడ ఎవరైతే లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు వాళ్ళు అనేక వేతలు పడుకుంటా పనులు చేస్తూ ఉన్నారు. ఇక ఇది పరికరంతో వాళ్ళు ఆ బొగ్గును చదును చేయడం కావచ్చు, ఆ లోడింగ్ అన్లోడింగ్ చేయడం కావచ్చు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కొంతమంది కార్మికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కార్మికులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఏజ్ చూస్తుంటే చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ? మేము 30 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పనిచేయబట్టి. మాకు ఏం గింత మాత్రం సింగరేణి మాకు ఏం గిట్ట కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించడం లేదు. అప్పుడు సింగరేణిలో కూడా కాంట లేకుండే. సింగరేణిలో కాంట లేని సమయంలో కూడా బొగ్గు కింద పడ్డ బొగ్గు మేము 2, 4, 6 బండి లోడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ బొగ్గు కుప్పల్లో కూడా పాములు తేళ్ళు వెళ్ళేది. మేము ఏది బొగ్గు ఇట్లా తవ్విపోయి లాడ్ల పోస్తా అంటే అప్పుడు కూడా మాకు కుట్టిన రోజులు ఉన్నాయి. పాములు తేళ్ళు సింగరేణి కూడా మాకు ఏం పట్టించుకున్న అది లేకుండే. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము పని చేసినాం. అంటే సింగరేణి ఆవిర్భావం నుంచి మీరు ఉన్నారు, అయినా కూడా మీ కష్టాలు మాత్రం అట్లనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్లే ఉన్నాయి కష్టాలు, ఏం మాత్రం ఏం మారలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లే ఉన్నాయి మాకు.
మొత్తానికంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది పని ప్రదేశాల్లో? ఏమన్నా సింగరేణి ఏమన్నా కనీసం మౌలిక వసతులు ఏమన్నా కల్పించే ప్రయత్నాలు ఏమన్నా చేసింది? మాకు ఏం కల్పించలే. మేమే తీసుకొచ్చుకునేది చెమ్మర్స్ కానీ తట్టలు కానీ మేమే తీసుకొచ్చుకొని బండి లోడింగ్ అన్లోడింగ్ మేమే చేసుకునేది. సింగరేణి ఏం మాత్రం మాకు ఏం వసతులు కల్పించలేదు. అప్పుడు అంటే ఎంతమంది కార్మికులతో ప్రారంభం? స్టార్టింగ్ 130 మందితోటి మేము స్టార్ట్ అయినాం. ఆ తర్వాత కొద్ది రోజుల వరకు మళ్ళీ ఒక 130 అంటే ఒక 270 మంది వరకు పనిచేసినాం కొద్ది రోజులు. ఆ తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళే మన వాళ్ళే దగ్గర వాళ్ళే మేము కూడా వస్తామంటే ఆడికి కొంతమందిని చేర్చినాం. చేస్తే టోటల్గా 400 మంది మేము ఇక్కడ ఇప్పటికైతే 400 మంది ఇప్పటి వరకు మేము 400 మంది పనిచేస్తున్నాం. మాకు ఏం మాత్రం కూలీగా తక్కువ పడదు. ఎట్లా వెళ్తాదన్న మరి? ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు ఒకవైపు పెరిగినాయి, బతికి ఎట్లా వెళ్ళదీస్తున్నారు? ఏదో సాలిసాలని బతుకులతోటి కిలో టమాటా తెచ్చుకున్న కాడ ఒక 1/2 కిలో టమాటాలు తెచ్చుకొని పిల్లలను పోషించుకున్నాడు జరుగుతుంది. మరి అన్నేళ్ల సంది కూడా అంటే కనీసం కాంట్రాక్ట్ కార్మికులు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితులు, ఇప్పటికైనా ఒక ఆశ అనేది ఉన్నదా మీకు? ఆశ చేస్తుందని ఆశ ఉన్నది. సింగరేణి మా కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తిస్తారని ఆశ ఉన్నది మాకు. ఎందుకంటే చాలా ఇప్పుడు మా ద్వారా కూడా సింగరేణికి ఒక 5 పైసల వంతు కూడా లాభం వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఏది మా ద్వారా. మీరు లేకపోతే ఇక్కడ అసలు నడవదు. మేమే కొంత సింగరేణికి సాయం చేస్తాను. అది కూడా మాకు వాళ్ళకు లాభం కల్పిస్తుంది. అట్లా కూడా మమ్మల్ని చూసి కూడా మమ్మల్ని కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తిస్తలేదు. ఎందుకంటే నిర్లక్ష్యం ఎందుకు చేస్తుంది అన్నట్టు? అంటే ఎన్నో ఏళ్ళుగా మీరు అంటే పాములు తేలు కుట్టినా కూడా అంటే ఆ సందర్భాన్ని తట్టుకొని కూడా పనిచేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ప్రభుత్వం కానీ ఇటు వైలు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? చూస్తాను పోతాను. మేము చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకున్న అది లేదు ఇక్కడ. మీరు చెప్పండి అన్న, మీరు ఎన్నేళ్ళ సంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు? గత 30 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం. మాకు మొదటి నుంచి కూడా మాకు వేతనాలు తక్కువనే వస్తున్నాయి. అప్పుడు కూడా ఇట్లనే తక్కువనే ఉండేది. మేము అప్పుడు ఎక్కువ కష్టం చేసేది. బండ్లు లోడింగ్ అన్లోడింగ్ చేసి అప్పుడు ఎక్కువ కష్టం చేస్తే అప్పుడు 500 పడేది. ఇప్పుడు 500 కూడా లేదు. ఇప్పుడు అది కూడా లేదా? 200 300 మరి అంత తక్కువ అంటే ఎందుకంటే పెరుగుతుంటే పెరుగుతుంది. అయితే బొగ్గు ఉత్పత్తి తక్కువ అవుతా ఉన్నది. తక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు మా గనులు ఉన్నప్పుడు కొద్దిగా ఉత్పత్తి ఎక్కువ వెళ్ళింది, ఎక్కువ ట్రాన్స్పోర్ట్ జరిగింది. అప్పుడు మాకు కొన్ని పైసలు ఎక్కువ పడ్డాయి. ఇప్పుడు గనులు తక్కువైనాయి, ఓపెన్ కాస్ట్ అయింది. ఇక్కడ మాకు అందుబాటులో జెన్కో అయింది. జెన్కో అవడం వల్ల జెన్కోకు ఎక్కువ బొగ్గు పోవడం వల్ల, ఈ బాడీ బండ్లకు ఇవ్వకపోవడం వల్ల ఈ టిప్పర్లకు మాకు మినిమం ఒక 50 నుంచి 55 వరకు ఇస్తారు ఒక టిప్పర్కు. ఇప్పుడు ఈ లైన్ బండి అయితేనే 300 350 400 ఇస్తాను. అట్లా అయితే మాకు ఎక్కువ పడు. కాబట్టి ఓపెన్ కాస్ట్ చేయబట్టి జెన్కో దగ్గర ఉన్నది కాబట్టి మాకు తక్కువ ఇస్తారు లారీకి. అంటే మొత్తానికి ఎన్నో ఏండ్ల సంది మీరు పనిచేస్తూ ఉన్నారు, అయినప్పటికీ కూడా ఎటువంటి పట్టింపు లేదు, కనీసం సౌకర్యాలు కూడా లేవు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా గుర్తించట్లేదు. అంటే ఎప్పుడైనా వేదన అనుభవించారు? ఏంది మా బతుకులు, ఇన్ని సంవత్సరాలుగా ఇంత కష్టపడ్డా కనీసం మాకు ఎటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా గుర్తించలేదు అనేటువంటి ఒక వేదన మిగిలిపోయిందా? అదే మాకు ఎప్పుడు కానీ ఈ సింగరేణి ఎప్పుడు మాకు ఏం చేస్తుందో, మాకు ఏదన్నా ఉపాధి కల్పిస్తుంది కావచ్చు అనే ఆశతోని ఇకనన్నా చేస్తుంది అనే ఆశతోనే మేము చేసుకుంటూ వస్తున్నాం. ఈ వేతనాలకైనా కానీ సింగరేణి ఇయ్యాల కాకుండా రేపైనా కానీ మాకు ఏదో ఒక రకంగా ఉపాధి కల్పిస్తుంది అనే ఆశతో చేస్తున్నాం. మరికొంతమంది కార్మికుల పరిస్థితి కూడా మనం అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి అన్న, ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారన్న? నేను 1991 నుండి చేస్తానన్న. గత 30-35 సంవత్సరాల నుండి చేస్తాను. ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయన్న మీరు పనిచేసేటప్పుడు? మేము అప్పుడు ఫస్ట్ అయితే లారీలల్లో మేమే బొగ్గు ఎత్తిపోసేది, మేమే లోడ్ చేసేది. అప్పుడు రోడ్డు సౌకర్యం కూడా లేదు. మేమే అది ఏదైనా దిగబడ్డా మళ్ళీ రోడ్డు ఎక్కించేదాకా కూడా మాదే బాధ్యత. మెయిన్ రోడ్డు కట్టబడి జంగల్లో పడే ఉండేది, జంగలే ఉండే అంత. అప్పుడు అట్లా రోడ్ ఎక్కించేదాకా కూడా మాదే బాధ్యత. మొత్తానికి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అధికారులను? సింగరేణి అయినా ప్రభుత్వాన్ని అయినా మాకు కొంచెం కాంట్రాక్ట్ కార్మికులు చేయాలని కోరుకుంటున్నాను. అన్న మీరు చెప్పండి, మీరు ఎన్నేళ్ల సంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, మరి చాలిచారణ వేతనంతో మరి కుటుంబాన్ని సాకడం ఎట్లా మీరు వెళ్ళదీస్తున్నారు జీవనం? ఇక్కడ మా నాన్న చేసేది కాంట పని. మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయాక నేను 1990
98 నుంచి నేను చేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ 98 ఎట్లా ఉన్నదో ఇప్పటి వరకు కూడా అట్లే అనిపిస్తుంది. ఏం చేంజ్ చేయలే. కాకపోతే సింగరేణి మమ్మల్ని ఆదుకుంటుందనే దాంతో మేము ఇప్పటి వరకు కూడా ఆశతోటే ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు వస్తానే పోతానే, ప్రభుత్వాలు వస్తారు పోతారు, ఆఫీసర్లు వస్తారు పోతారు, కానీ మా దుర్భర జీవితాలు మాత్రం ఎట్లున్నదో అట్లనే ఉన్నది. కాకపోతే సింగరేణి మునుపు కంటే కొంచెం మెరుగైంది. ఆ మెరుగును కొంచెం ఇంకొక మెరుగు చేసుకోవడానికి కాంట్రాక్ట్ కార్మికులకు గుర్తించాలని మేము పదే పదే కోరుకుంటున్నాం. ఇప్పుడు మొన్న మేము ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, కలిసినాం, సార్కు చెప్పినాం మా బాధలు. సారు కూడా కొంచెం చూస్తా చేస్తా అని మాకు కూడా హామీ ఇచ్చిండు. ఆ హామీని కూడా సింగరేణి ఆఫీసర్లకు చెప్పి జీఎం తోటి మాట్లాడించి మాకు కూడా హెల్త్ కార్డులు కానీ, మాకు కాంట్రాక్ట్ కార్మికులు గుర్తించి హెల్త్ కార్డులు కానీ, మాకు చెమ్మసులు లేవు, మాకు చెమ్మసులు పని చేసుకోవడానికి తట్టలు లేవు, తట్టలకు సంబంధించినవి ఇప్పుడు హెల్మెట్లు లేవు, హెల్మెట్లు ప్లస్ షూస్ ఉన్నాయి. ఇప్పుడు షూ లేపేసరికి బొగ్గు బెల్లల మీద పడి కాలు ఇరిగే పొజిషన్ ఉన్నది, కాళ్ళు కొంతమంది ఇరిగినాయి. హాస్పిటల్ సౌకర్యం లేదు. కనీసం 1980 నుంచి వెళ్ళి 2024 వచ్చింది. గత 35 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు హాస్పిటల్ సౌకర్యం అనేది ఇప్పటి వరకు అయితే లేదు. కనీసం హాస్పిటల్ సౌకర్యం అయినా మాకు కల్పిస్తారని కృతజ్ఞతతో జిఎంను వేడుకోవడం చాలా జరిగింది. చేస్తామన్నారు, చేస్తామని కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటిది సింగరేణి నుంచి మాకు లాభాలు అయితే జరగలే. కానీ మేము చేసే పని మాత్రం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మాకు ఇంతకుముందు ప్రొడక్షన్ ఉన్నంత ఇప్పుడు ప్రొడక్షన్ లేదు. ఇంతకుముందు మంచి ప్రొడక్షన్స్ ఉండే, ఇప్పుడు ప్రొడక్షన్ లేక మాకు ఒక బ్యాచ్ 100 మంది, ఒక బ్యాచ్ 100 మంది, ఒక బ్యాచ్ 100 మంది, మొత్తం 400 మంది. మేము 400 మంది అయితే వర్క్ చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే కాంట్రాక్టర్ కార్మికులకు గుర్తిస్తారనే ఆశతోటే వర్క్ చేస్తున్నాం. ఓకే, మరికొంతమంది యువ కార్మికులు ఉన్నారు. మరి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఈ పనిని ఎంచుకోవడం జరిగింది అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే సార్. ఏం పేరు? నా పేరు రమేష్. ఎక్కడ, ఏ ఊరు నుంచి? మాది వేషాలపల్లి సార్. ఎప్పటి నుంచి ఈ పనిని మీరు ఎంచుకోవడం జరిగింది? నేను 2002లో జాయిన్ అయినా సార్. అంతకుముందు మా డాడీ చేసేది. మా డాడీ ఆరోగ్యం బాగాలేక నేను ఈ పని చేస్తున్నా సార్. ఎట్లా ఉందండి పని పరిస్థితులు, ఎట్లా ఉన్నాయి మీరు పని చేసేటటువంటి క్రమంలో? పని అంటే ఈ పని చాలని వేతనాలతోటి ఇప్పుడున్న మార్కెట్కి అనుకూలంగా మాకు జీతాలు కూడా లేవు. మమ్మల్ని సింగరేణి కూడా గుర్తించలేదు, ఇలా ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు. ఈ సాలిపోని జీతాలతోటి మీ దుర్భరమైన జీవితం గడుపుతున్నాం సార్. అంటే అప్పుడు మీ తండ్రి గారు ఒకప్పుడు అదే బాధను అనుభవించి ఇప్పుడు మీరు కూడా ప్రస్తుతం అదే పరిస్థితిని అనుభవిస్తాం? అదే పరిస్థితిని అనుభవిస్తున్నాం సార్. మేము ఒకప్పుడు 100 రూపాయలు వచ్చినా కానీ మనకు మార్కెట్లో ఆ 100 రూపాయలతోటి ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు వచ్చేటివి. ఈ రోజు మనకు 200 వచ్చినా కానీ ఆ 200 రూపాయలు మనకు సరిపోతలేవు మార్కెట్లో. మా పరిస్థితి దుర్భర జీవితం గడుపుతున్నాం సార్ మేము. మరి మొత్తానికి మీ సమస్యల్ని కావచ్చు, మీరు పడుతున్నటువంటి బాధల గురించి కావచ్చు, సింగరేణి అధికారులకు లేకపోతే ప్రజాప్రతినిధులకు తెలిపే విధంగా ఏమన్నా కృషి చేసిలా ఇంతవరకు? మేము గత 10 సంవత్సరాల నుంచి పలు ప్రభుత్వాలకు విన్నపించుకుంటున్నాం సార్. సింగరేణి సిఎండి గారికి కానీ, డైరెక్టర్ పా గారికి కానీ పలు విధాలుగా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అయినా మమ్మల్ని సింగరేణి అధికారులు కానీ ఏ ప్రభుత్వాలు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు సార్. అంటే కలిసినప్పుడు ఏమైనా ఒక హామీని అయితే ఇచ్చిందా ఖచ్చితంగా మేము చేస్తామనేది? మీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరిస్తామని అంటున్నారు కానీ ఆ చర్చలు జరపడం లేదు, మా సమస్యలు పరిష్కరించడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అది అక్కడనే. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారింది కాబట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇక్కడ మన కార్మికులు చెప్తాను. మరి ఈ ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏమైనా దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా? మేము 400 మంది కార్మికులం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. మాకు గత 10 సంవత్సరాలు ప్రభుత్వాలు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. మేము జాయిన్ అయిన రోజే మాకు ఎమ్మెల్యే గారు మీకు హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తానని చెప్పడం జరిగింది. మా ప్రభుత్వ దృష్టికి మీ సమస్యను తీసుకెళ్ళి మిమ్మల్ని కాంట్రాక్ట్ కార్మికులకు గుర్తించడానికి నా సహాయ సహకారాలు మీకు అందిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మాకు కూడా ఎమ్మెల్యే గారు ఏదో ఒక పని చేస్తాడని మేము చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం సార్. అంటే ఒక భరోసా అయితే కలిగిందని? భరోసానైతే కల్పించండి ఎమ్మెల్యే గారు. మేము బాగా ఉత్సాహంగా ఉన్నాం సార్, సంతోషంగా ఉన్నాం. ఓకే, మొత్తానికి ఇక్కడ సౌకర్యాలు కూడా ఇప్పటికిప్పుడు కల్పించాల్సి వస్తే ఎటువంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తారు సింగరేణి? మాకు సౌకర్యాలు కల్పించాలంటే త్రాగునీరు, ఉండడానికి వసతి షెడ్లు మాకు కావాలి సార్. మరియు మాకు హాస్పిటల్ సౌకర్యం కావాలి సార్. మాకు హాస్పిటల్ సౌకర్యం అంటే మా కార్మికుడు పనిచేసే ప్రదేశాల్లో మా కార్మికులు కింద పడ్డా కానీ మాకు చూయించుకుందామంటే డబ్బులు కూడా లేవు సార్. ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకుందామంటే అదే సింగరేణి మా కార్మికులను మాకు ఎలాంటి ప్రమాదాలు జరిగినా సింగరేణి మమ్మల్ని చూడాలి సార్. అలాంటి మాకు కొన్ని సదుపాయాలు కల్పించాలని తమరి ద్వారా మేము వేడుకుంటున్నాం సార్. అన్న ఏమైందన్న కాలుకు?
మొన్న లారీకి తాటిపత్రేసి దిగేటప్పుడు ఆ పిల్ల వచ్చి మీద పడ్డ కాలు మీద పడ్డది. చూడవచ్చు ఇట్లా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇట్లా మన కార్మికుడి కాలుని ఒకసారి మనం చూసినట్లయితే దెబ్బ తగిలినటువంటి పరిస్థితి, మొత్తానికైతే కుట్లు పడ్డటువంటి పరిస్థితి. అంటే ఇట్లా ప్రమాదాలు అనేకం కోకోలుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎండనక వాననక మరి చలిని కూడా తట్టుకొని ఇట్లా పనిచేస్తున్నటువంటి క్రమంలో మొత్తానికి ఆ పిల్లలు మీద పడడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుని ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పరిస్థితిలో కొంతమంది కార్మికులు ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూసి మొత్తానికంటే ప్రభుత్వం ఏం చేయాలంటారు మొత్తానికి మీ సమస్యల గురించి? హాస్పిటల్ ఉంచాలి. ఎప్పుడు దాకిందన్న ఎన్ని రోజులు అయింది దాకి? నిన్న దాకింది. నిన్న అంటే పని చేస్తా అంటే మీద పడ్డదా పనిచేస్తుంది. అట్లా ఇబ్బంది బాగా ఏర్పడుతుంది మాకు ప్రైవేట్లో ఉంచుకోవాలంటే డబ్బు సరిపోవడం లేదు. ఏం చేసినా అప్పటి మందమే సరిపోతుంది. ఇట్లా దెబ్బలు తాకినప్పుడు కూడా సింగరేణి తరపున ఏం ఉండలేదు. అట్లా జరుగుతుంది. సో మొత్తానికి ఇది పరిస్థితి. ఎవరిని ఏ కార్మికుడిని ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్కి సంబంధించినటువంటి బొగ్గు కానీ కార్మికులకు సంబంధించి ఎంతమంది కార్మికుల్ని కదిలించినా కూడా ఒకటే మాట, అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ తాత ఏదైతే సింగరేణి ఇక్కడ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఏదైతే తట్టా చెమ్మస్ నుంచి మొదలైనటువంటి ఈ సింగరేణి ఆవిర్భావం నుంచి కూడా వాళ్ళు ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర మొత్తానికి లోడింగ్ అన్లోడింగ్ బొగ్గు కాంట కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆ లోడింగ్ అన్లోడింగ్ సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నారు విజయ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మొత్తానికి కార్మికుల మాటల్లో విన్నప్పుడు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. అనేక సంవత్సరాలుగా పనిచేసుకుంటా మొత్తానికి అయితే కనీసం చాలిచారని జీతాలు, మరోవైపు ఇక్కడ కనీసం సౌకర్యాలు కల్పించలేనటువంటి పరిస్థితి. కార్మికుల ఇబ్బందుల గురించి ఏం చెప్తారు మీరు? గత 30-40 సంవత్సరాలను కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నాం. కనీసం సింగరేణి యాజమాన్యం కానీ, కనీసం వచ్చిపోయేటువంటి ప్రభుత్వాలు కానీ మమ్మల్ని పట్టించుకున్నట్టు దాఖలాలు లేవు. ఒక పని ఉన్నది, ఒక 300-400 మందిని పెట్టుకొని పని చేస్తున్నాం. ఈ యొక్క పనిని కాపాడుకోవడానికి వితౌట్ పనులు ఏమి లేవు. ల్యాండ్స్ అన్నీ పోయినాయి. ఓసీ ఓపెన్ క్యాస్ట్లో సింగరేణి మొత్తం తీసుకున్నది. కాబట్టి మాకు ఇదే ఆధారంగా చేసుకొని బతుకుతున్నాం. అది ఉన్నా లేకున్నా పైసలు ఎన్ని పడ్డా, ఒకరోజు 100 రూపాయలు పడతాయి, ఒకరోజు 300 పడతాయి, ఒకరోజు అట్టిగానే వచ్చి కూడా ఇంటికి వెళ్ళిపోయి లారీలు పర్మిట్లు, లారీ ట్రాన్స్పోర్ట్కి పర్మిట్లు రాని సమయంలో కూడా కామన్గా పండుకొని వెళ్ళిపోవాల్సింది. ఒక్కొక్క రోజు కూడా డబ్బులు కూడా పడే ఒక్కొక్క రోజు. అలాంటి పరిస్థితులలో కూడా పనిచేస్తున్నాం. ఎంతమంది ఉంటారు ఇక్కడ కార్మికులు పనిచేసే వాళ్ళు? 400 మంది కార్మికులు ఉంటారన్న. 4 బ్యాచ్లుగా విడిపోయి పనిచేస్తుంటాం. ఈరోజు 8 గంటలకు ఎక్కితే రేపు 8 గంటల వరకు ఒక బ్యాచ్ చేస్తాం. అట్లా 4 బ్యాచ్లు ఏర్పాటు చేస్తుంటాం పని. ఎండ వాన చలి అట్నే పండుగలు ఇట్లా ఏముండయా? ఇక పండుగలు ప్రతిరోజు సింగరేణికి హాలిడే వచ్చినా కూడా ఇక్కడ ఏ ఒక్క మైనకు కూడా బండ్లు పెట్టి లారీలు పెట్టి వాళ్ళు స్పెషల్ డేగా చేసుకొని వాళ్ళు స్పెషల్ డ్యూటీ, అదే సింగరేణి కార్మికుడు ఒకరోజు హాలిడే రోజు స్పెషల్ డ్యూటీ చేస్తే వాళ్ళకు డబుల్ మాస్టర్ ఉంటుంది. అలాంటి రోజు కూడా మేము ఇక్కడ రూపాయి లేకుండా కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మాకు. అంటే మొత్తానికి అనేక ఏండ్లుగా ఇంతకుముందు మనం కొంతమంది కార్మికులతో మాట్లాడినప్పుడు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక ఆశ, మమ్మల్ని పర్మనెంట్ చేస్తారేమో అనేటువంటి ఒక ఆశ. నిజంగా దానికోసం ఒక పోరాటం కానీ మీరు అందరూ కలిసి ఏదైనా ఉధృతంగా చేసేటటువంటి ఉద్యమం కానీ చేసేటటువంటి ప్రయత్నం చేసిలా ఇప్పటి వరకు? చాలా సందర్భాలు చేసినామన్నా. కొన్ని సందర్భాలలో మేము చేసిన టైంలో కూడా ఇక్కడ లారీలను ఆపి ఇక్కడ బొగ్గు లోడింగ్ కాకుండా ఏ బ్రిడ్జిల కాడ కూడా కూర్చుని ధర్నాలు చేస్తామన్న రోజు కూడా సింగరేణి అధికారులు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సిపిసి వాళ్ళని లేకపోతే పోలీసు వాళ్ళని కూడా వాడుకొని మమ్మల్ని ఇక్కడ లేపడం కూడా జరిగింది. మాకు ఏదో మభ్య పెట్టి ఇది మీకు ఇది చేస్తాం, నెక్స్ట్ అది చేస్తాం అని వాళ్ళు చెప్పుకుంటూ పోవడమే జరుగుతుంది. కానీ మాకు ఇక్కడ ఏం పని కూడా జరగడం లేదు. మొత్తానికి అంటే బంకర్ల నుంచి ఇక్కడ బొగ్గు ఇక్కడికి వచ్చిన తర్వాత వింబేడ్స్కి వచ్చిన తర్వాత దాన్ని సక్రమంగా చేయడం కావచ్చు, లోడింగ్ అన్లోడింగ్ చేయడం కావచ్చు, అంటే ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వేలో ఉన్నటువంటి వేంబ్రిడ్జ్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మీరు చేస్తారు. అంటే ఇంత కష్టపడ్డా కూడా సింగరేణి మిమ్మల్ని ఒక కార్మికులుగా ఎందుకు గుర్తిస్తలేదు ఇప్పటివరకు? కనీసం నీళ్ళ సౌకర్యం కూడా కల్పిస్తలేదని చెప్పారు. సింగరేణి ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే అధికారులు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పని మారలేదు, పని తనాలు కూడా మారలేదు. సింగరేణి అనేది ఇక్కడ ఆవిర్భవించినప్పటి నుండి 1988లో స్టార్ట్ అయింది. ఇక్కడ సింగరేణి ఓపెనింగ్ అయింది బొగ్గు బావుగాను. నందమూరి తారక రావు గారు అప్పుడు ఉన్నటువంటి గత టీడీపీ ప్రభుత్వంలో ఓపెన్ చేసిపోవడం జరిగింది. 1991-92లో ఇక్కడ బొగ్గు అనేది బయటకు వచ్చింది.
అప్పుడు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి కొన్ని మిషన్స్ ఉన్నాయి, లోడర్స్ లోడ్ చేస్తాయి ఇప్పుడు లారీలని, బంకర్లు ఉన్నాయి, బంకర్లు పెట్టి బొగ్గుని కిందికి అదే డంప్ యార్డ్గా మన డంప్ యార్డ్ల మీద పోస్తే ఆ లోడర్స్ వచ్చి లోడ్ చేస్తుంటాయి. అలాంటి లోడ్ చేసే టైంలో కూడా సింగరేణికి అప్పుడు ఎవరు లేరు, కార్మికులు పోయాలన్నా కూడా ఎవరు రాలేదు. ఆ టైంలో ఇప్పుడు ఉన్నటువంటి మా లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు అప్పుడు ఒక్కొక్క లారీని ఇప్పుడు ఏ విధంగా అయితే మిషన్లు పోసినాయో అలాంటి బొగ్గుని టన్నులకు ఒక లారీ నింపానంటే మినిమం ఒక 35-40 టన్నులు పడుతూ ఉంటుంది. ఆ 30-40 టన్నులు మేము చేతులతోని తట్టలు పెట్టి చెమ్మస్లతోని మేమే లోడ్ చేసి మళ్ళీ వాటిని ఇక్కడ లోడ్ చేసి పంపిస్తే అవి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేసి వచ్చేది. అంటే కీలకమైన పాత్ర సింగరేణి ఏర్పడడం సింగరేణికి మొట్టమొదటి పాత్ర. ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ పోతుంది లారీలతోనే అంటే అది ముఖ్య కారణం మేమే. ఆ రోజు మేము పనిచేయడం వలన ఇవాళ సింగరేణి ట్రాన్స్పోర్టేషన్ జరిగింది. అప్పుడు మిషన్లు లేవు, ఇక్కడ మిషన్ లేని టైంలో మేము అప్పుడు సింగరేణికి ఉన్నాం. రోడ్లు ఇక్కడ భూపాలపల్లి అప్పుడు ఈ సింగరేణి ఆవిర్భవించినప్పుడు ఈ విధంగా రోడ్లు లేవు, మట్టి రోడ్లు కూడా లేవు. ఓన్లీ ఎడ్ల బండ్లు ఉంటాయా, ఎడ్ల బండ్ల బాటలనే పోవాలి లారీలు. ఆ లారీలు పోతే ఒక్కొక్క టైంలో దిగబడితే కూడా వర్షాకాలం ఎండాకాలం ఏ టైంలో కూడా దిగబడ్డా కూడా మళ్ళీ అదే లారీలు లోడ్ చేసిన కార్మికులు మేము వచ్చి మళ్ళీ వాటిని నెట్టి వాటిని మళ్ళీ మెయిన్ రోడ్కి ఎక్కించి వాటికి రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి దాకానైతే ఎలిజిబుల్ మంచిగా అవైలబుల్గా పోతే అక్కడి దాకా కూడా పోయి దొబ్బి లారీ ఉండి మళ్ళీ వాటిని పంపించి వచ్చే పరిస్థితులు. ఇదే లారీ కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్లు కూడా అవుతాయి. ఈ యాక్సిడెంట్లు అయ్యి ఆ బొగ్గు అక్కడే పడి ఉంటే అప్పుడు మిషన్లు లేవు, ఇదే కార్మికులు మేము మళ్ళీ ఇక్కడ నుండి పోయి కొంతమందిని ఒక 10 మంది 5 15 మంది ఎంతో కొంతమంది కార్మికులను పోయి ఆ బొగ్గుని మళ్ళీ అక్కడ పోయిన బొగ్గుని మళ్ళీ దాన్ని ఎత్తి మళ్ళీ లోడ్ చేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు హ్యాండ్ ఓవర్ చేసేదాకా మేము ఉపయోగపడ్డాం సింగరేణికి. మొత్తానికి అంటే సింగరేణి అయితే మిమ్మల్ని వాడుకుంటుంది, అంటే పనులకు సంబంధించి ఉపాధికి సంబంధించి ఎప్పటికప్పుడు సింగరేణి వాడుకుంటుంది వాస్తవానికి కూడా. ఎందుకంటే ఆ కాలం నుండి ఈ కాలం దాకా కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సింగరేణి మమ్మల్ని కేవలం గుర్తింపు లేకుండా వాడుకుంటుంది, పరోక్షంగా వాడుకుంటుంది. మొత్తానికి ఈ పనులు చేస్తున్నటువంటి క్రమంలో ఎటువంటి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి? ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయన్న. ఈరోజు మాకు గత ఒక 6 నెలల ముందు ఒక కార్మికుడు OC2లో ఇప్పుడు వచ్చినటువంటి టన్నేజ్ ఎక్కువ వచ్చింది లారీలకు. ఆ టన్నేజ్ ఒక్కొక్క లారీకి ఆ లారీ బాడీ మీద ఒక 3 ఫీట్లు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ లారీని ఎక్కి కట్టే సందర్భంలో కింద పడితే నరుమిరికి చచ్చిపోయిన రోజులు కూడా 2-3 కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. అంటే అక్కడ చనిపోకుండా సింగరేణి గ్రౌండ్లో అంటే దాని పరిసర ప్రాంతాలలో దెబ్బలు తాకి పడి ఉన్నా కూడా మళ్ళీ హాస్పిటల్ పోతే హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన సందర్భంలో చనిపోవడం కూడా జరిగింది. అలాంటి చాలా ఇబ్బందులు ఈ లారీలను కట్టేటప్పుడు తాళ్ళు తెగిపోవడం. అంటే మొత్తానికి ప్రమాదాలు జరిగినప్పుడు ఏమన్నా సింగరేణి నుంచి ఏమన్నా స్పందన ఏమన్నా వచ్చినటువంటి పరిస్థితి? మాకు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సింగరేణి నుండి మాకు ఎలాంటి ఉపాధి లేదన్న. కేవలం మేము ఇక ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉంటారు కదా, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులనే మాకు ఇక్కడ లారీని కడితే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు హమాలీ ఛార్జెస్ అని ఉంటాయి. హమాలీ ఛార్జెస్ ఒక లారీకి 300, 350, 400 ఈ 3 రకాలుగా ఉంటాయి. ఆ డబ్బులు మాత్రమే తీసుకొని పని చేసుకోవడం జరుగుతుంది. అంటే మొత్తానికి చాలీని వేతనాలు ఒకవైపు, దుర్భరమైనటువంటి జీవితం ఒకవైపు, అంటే బొగ్గు గనులు మన భూపాలపల్లికి వస్తున్నాయి అంటే ఎంతో సంబరపడ్డటువంటి పరిస్థితులు. మరి మీ జీవితాలు ఎట్లా ఉన్నాయంటే ఒక మాటలో ఏం చెప్తారు? వాస్తవానికి బొగ్గు గనులు భూపాలపల్లికి వస్తుంటే ఏ కర్మాగారం పడ్డా కూడా మా ప్రాంతంలో పడుతుంది అంటే చాలామంది సంతోషపడతాం. కానీ ఇక్కడ భూములు మావే. ఓపెన్ క్యాస్ట్ మొదలు పెడితే సింగరేణి బొగ్గు గనులు ఓపెన్ అయిన కానుండి కూడా ఇక్కడ ఉన్నటి సెగ్గంపల్లి, గడిగానపల్లి, కాసింపల్లి, జంగేడు, వేచాలపల్లి ఈ ప్రాంతం వాళ్ళ ఈ భూములు. ఇక్కడ ఉన్నట్టు శాంతినగర్ ఈ సింగరేణికి ఇచ్చిన భూములు కూడా మా ఈ లోకల్ ప్రాంతాల వాళ్ళే. కానీ మా లోకల్ వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి 400 మంది కార్మికులు కూడా ఈ లోకల్ వాళ్ళే. ఎలాంటి ఉపాధి సింగరేణి వల్ల ఆ కర్మాగారాలు బొగ్గు బావులు పడ్డా, ఓపెన్ క్యాస్ట్లు పడ్డా మాకు ఎలాంటి ఉపాధి లేదు. కనీసం మమ్మల్ని గుర్తింపు కూడా చేయడం లేదు. ఎకరాల కొద్ది 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇచ్చిన ఓపెన్ క్యాస్ట్లకు, బొగ్గు బావులకు అన్నిటికి కూడా ఈ రోజు వరకు సింగరేణి వాడుకున్నటువంటి భూములు కేవలం మా ఇక్కడ ఉన్నటువంటి ఈ పల్లెల వాళ్ళే. మాకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు. కల్పించడం కూడా సింగరేణి మాకు ఇప్పటి వరకు కూడా కల్పించడం లేదు. సౌకర్యాలు ఎలాంటివి కూడా లేవు మాకు.
మొత్తానికి అంటే సమైక్య రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. ఆ తర్వాత స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆశలు చిగురించినాయి. అయినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు సంబంధించి ఎటువంటి పట్టింపు చేయకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు అవుతుంది. మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడైనా మీకు ఏమన్నా అంటే నమ్మకం ఏమన్నా ఉన్నదా? అంటే చేస్తుంది, ఈ ప్రభుత్వం అయినా చేస్తుంది అనేటటువంటి ఆశలు ఏమన్నా ఉన్నాయా? కొంతవరకు మొన్న ఎమ్మెల్యే గారు మాకు కొంత హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు ఎలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి హామీలు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరు మాకు ఇవ్వలేదు. మొన్న ఒకటి మేము 300 మంది 400 మంది కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయిన రోజు ఎమ్మెల్యే గారు ఒక మాట అయిపోయారు, మాకు హెల్త్ కార్డులు ఇప్పిస్తా అని చెప్పిండు. కొంతవరకు కాంట్రాక్టు బేసిక్ కూడా తీసుకొచ్చి ప్రయత్నం చేసి కూడా మేము మీకు సహాయం చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా. కానీ ఆ ఆశ మేము ఎప్పటి వరకు చూడాలి. అంటే ఒక అధ్యక్షుడిగా మీరు ఉన్నారు, ఇప్పటికే అనేక సంవత్సరాలుగా మీకు సంబంధించి ఒక గుర్తింపు అయితే లేదు, మిమ్మల్ని కాంట్రాక్ట్ కార్మికులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కానీ ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, సింగరేణిని కానీ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకవేళ వాళ్ళు ఇట్లనే కాలయాపన చేసుకుంటా సంవత్సరాల తరబడి ఇట్లనే చేసుకుంటా పోతే ఇప్పటికే అనేక తరాలు వాళ్ళ నాన్న చేస్తున్నారు, మళ్ళీ తర్వాత వాళ్ళ కొడుకు అదే పని చేస్తున్నారు, అదే దుర్భర జీవితం గడుపుతున్నారు. మీరు ఎటువంటి పోరాటం చేయబోతున్నారు? మాకు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి సింగరేణి కొన్ని కంపెనీలకు ఇస్తుంది కదా ఈ బొగ్గు ట్రాన్స్పోర్టేషన్. ఆ మైలేజ్ ఛార్జెస్ ఏ విధంగా ఇస్తుర్రో ఆ వచ్చిపోయి ఇప్పుడు ఎన్నో రకాలుగా కొన్ని టెండర్లు ఇస్తారు. ఆ టెండర్లనే మాకు ఇచ్చేటువంటి జీతాలను మా కాంట్రాక్ట్ బేసిక్గా గుర్తించి ఆ సింగరేణి ఇచ్చేటువంటి హమాలీ ఛార్జెస్ ఉన్నాయి కదా, అంటే మన కంపెనీలు ఇచ్చేటి సింగరేణికి ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇస్తుంది కదా, అందులోనే ఎన్నో ట్యాక్సీలు వేసి ఇస్తుంది. ఇప్పుడు బొగ్గుని వీటికి బొగ్గు జిఎస్టీ అని ఇంకేదో అనుకొని కొన్ని పన్నులు వేసి ఇస్తుంది కదా, అదేవిధంగా మాకు ఇచ్చేటువంటి వాటిని కూడా ఆ కంపెనీకి అప్పచెప్పి కంపెనీ నుండి మమ్మల్ని కాంట్రాక్ట్ లేబర్గా గుర్తిస్తే మాకు బాగుండని ఆలోచన ఉన్నది మాకు. మొత్తానికి ఎటు చూసినా కూడా ఇక్కడ పని ప్రదేశాల్లో దుమ్ము ధూళి ఎక్కువగా ఉంది. ఎట్లా పని చేస్తున్నారు అని? ఆ దుమ్ములోనే మేము పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న. గత 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుండి మా తండ్రులకు వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది. ఆ దుమ్ము ధూళి వల్ల మా కార్మికులు చాలామంది కూడా రోగాల బారిన పడుతున్నారు. మాకు ఉపాధి ఏమి లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. డస్ట్ ఎలర్జీ కాదు, ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అవుతున్నాయి. కొంతమందికి క్యాన్సర్, టీవీ రోగాలు కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కార్మికులు కూడా వాళ్ళు చనిపోతే వాళ్ళ కొడుకులకు కూడా పెట్టించినాం ఇదే పనిని. అంటే మొత్తానికి అంటే ఎక్కడ జాప్యం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించేటటువంటి క్రమంలో మీరు అధికారులను కలిసినటువంటి క్రమంలో అసలు ఎక్కడ జాప్యం జరిగింది దీనికి సంబంధించి? మొదట్లోనే జాప్యం జరిగింది. ఫస్ట్ సింగరేణి మమ్మల్ని వాడుకున్నది కొన్ని రోజులు. ఫస్ట్ ఈ మిషన్లు సింగరేణికి రాకముందు ఇప్పుడున్నటువంటి లోడర్లు బొగ్గెత్తడం, డోజర్లు దొబ్బడం ఇలాంటివి రాకముందు ఈ సింగరేణి ఎప్పుడైతే బొగ్గును బయటికి తీసి బయట పోస్తుందో గ్రౌండ్లో, ఆ గ్రౌండ్ స్టాక్ పోసినప్పుడు ఆ బొగ్గుని కేవలం మేమే తీసి లోడ్ చేసి పంపించేవాళ్ళం. ఆ సందర్భం ఈరోజు ఈ లోడర్లకు ఇచ్చేటువంటి సాలరీలు, ఆ డ్రైవర్లకు ఇచ్చేటువంటి జీతాలు, ఆ సింగరేణి అధికారులకు ఇచ్చేటువంటి జీతాలు ఈరోజు మాకు ఇవ్వాల్సినటువంటి జీతాలని మమ్మల్ని బయటనే ఉంచి వాళ్ళు కేవలం అక్కడ ఉన్నటువంటి కార్మికులను వాడుకొని ఈ మిషన్లను వాడుకుంటున్నారు ఈరోజు. ఆ మిషన్ల ప్లేస్లో అప్పుడు మేము ఫస్ట్ పని చేసింది మేము, ఆ బొగ్గుని ఎత్తి లారీలో లోడ్ చేసి బయటికి పంపించింది మేము, మా కార్మికులు, ఈ లోడింగ్ అన్లోడింగ్ టార్పాలింగ్ యూనియన్ కార్మికులు. ఈరోజు బొగ్గు కూడా అది లోడ్ చేసి అదే టార్పాలింగ్ కట్టి రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని సందర్భాలలో కూడా మేము ధర్నాలు చేసి ఇక్కడ మాకు పర్మనెంట్ కావాలని చెప్పి కాంట్రాక్ట్ బేసిక్ కావాలని చెప్పి కొన్ని సందర్భాలలో ఒక 2-3 రోజులు ధర్నాలు చేస్తే కట్టకుండా ఉంటే ఆ లారీలు జెన్కో కానీ బయటి ప్రదేశాలలో కూడా పోయినప్పుడు ఆ లారీల మీద మేము కట్టేటువంటి టార్పాలింగు కట్టకపోవడం వల్ల కూడా ఆ లారీల నుండి బొగ్గు కింద పడి లారీలు బైకుల మీద పోటువంటి కొంతమంది ఉంటారు కదా జనాలు, వాళ్ళు ఆ లారీ బొగ్గు తొక్కిచ్చి కింద పడి యాక్సిడెంట్లు అయిన రోజులు కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్ నుండి పోయేటప్పుడు కూడా ఇక్కడ జెన్కో దగ్గర, చెల్పూర్ దగ్గర కూడా ఒక 2-3 యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. అప్పుడు మేము ధర్నాలు చేసినటువంటి సందర్భాల్లో, మేము లారీలకు టార్పాలింగ్ కట్టని సందర్భాలలో మాకు పర్మనెంట్ కావాలని చెప్పి మేము ధర్నాకు దిగినప్పుడు, మేము కూర్చున్నప్పుడు వేబి జిల్లా దగ్గర కూర్చున్నప్పుడు మేము టార్పాలింగ్ కట్టని సందర్భాలలో అట్లా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. సింగరేణికి సంబంధించి లాభాలు రావడంలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతైతే ముఖ్యమో ఆ బొగ్గు
ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా మరి తరలి వెళ్ళడానికి ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ కార్మికుల పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితిలో అటు సింగరేణి పొమ్మంటుంది, ఇటు ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితిలో మరి కనీసం ఇప్పటి ప్రభుత్వమైనా తమకు సంబంధించి తమ సమస్యల పట్ల మరి సానుకూలంగా చూడాలి అని చెప్పేసి అయితే ప్రతి కార్మికుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పని ప్రదేశాల్లో చూసినట్లయితే కనుక కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు. మరి ఇంత ఎండలో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మొత్తానికి 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా పారిశ్రామిక ప్రాంతం కాబట్టి దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇంత ఎండవేడిలో వాళ్ళు తట్టుకొని పనిచేస్తున్నప్పటికీ కనీసం నీటి సదుపాయం కూడా లేనటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం వాళ్ళకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ప్రభుత్వం కూడా వీళ్ళకి సంబంధించి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కష్టాలను గుర్తెరిగి వాళ్ళకి సంబంధించి ఒక కాంట్రాక్ట్ కార్మికులుగా మరి చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం మరి వాళ్ళ ఆశలకు సంబంధించి ఇప్పటికీ వాళ్ళ తాతల కాలం అంటే వాళ్ళ తండ్రుల కాలం నుంచి కూడా ఆ ఆశలు నీరుగారిపోయాయి. కనీసం వాళ్ళ బతుకులైనా మారుతాయని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు, దీనంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మనం కూడా కోరుకుందాం వాళ్ళు కంటున్నటువంటి కళ ఏదైతే ఉందో వాళ్ళ ఆశలు కూడా నెరవేరాలని, తప్పకుండా వాళ్ళు కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలని ఆర్బీ న్యూస్ కూడా వేడుకుంటోంది. వీడియో జర్నలిస్ట్ మధు.